వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజాధనం అంతా సలహాదారుల పాలవుతోందా? అక్షరాల ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 89 మంది సలహాదారులకు ఇచ్చినటువంటి ఖర్చు 680 కోట్ల, కేవలం ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి ఖర్చు 140 కోట్ల అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, అక్షరాల ప్రభుత్వ ఖజానా నుంచి 680 కోట్ల వరకు 89 మంది ప్రభుత్వ సలహాదారులకు ఖర్చు పెట్టినట్లుగా ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం కొన్ని లెక్కలైతే బయటకు వచ్చాయి. మేడం, నాదెండ్ల మనోహర్ గారు ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. ఏంటి మేడం, నిజంగా ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే ప్రభుత్వ సలహాదారుకు గాను 140 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఆర్టీఐ కింద అప్లై చేయొచ్చండి. ఆర్టీఐ కింద అప్లై చేసి వివరాలు తీసుకోవాలి. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు అంటే ఆయన ప్రతిపక్ష పార్టీగా ఆయన ఏదో ఆ మాట ఈ మాట చెప్పారు అని చెప్పి ఎవరన్నా అనుకోవచ్చు. కానీ దీనికి నిజాలు నిగ్గుతేలాలి అంటే గనక చేయవలసింది ఏంటి అంటే అసలు ప్రభుత్వం డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు. ఈ సలహాదారులు అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే చాలా తీసుకొచ్చాడు, దానిలో ఇదొక భాగం. వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రభుత్వ ఖజానా మీద భారం పడే పనులు ఇవన్నీ. వీటి వల్ల ప్రభుత్వ ఖజానాకి భారం. ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే రాజుల సొమ్ము రాళ్లపాలు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజల సొమ్ము రాళ్లపాలులాగా అయిపోయింది ఈ వైసీపీ ప్రభుత్వంలో. అసలు సలహాదారులు ఎందుకు అవసరం అవుతారు? ఇప్పుడు కలెక్టర్లు ఉంటారు, వాళ్ళకి పర్సనల్ సెక్రటరీలు ఉంటారు, పిఏలు వాళ్ళు అంటారు, వాళ్ళని పిఎస్లు అంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి సెక్రటరీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, వాళ్ళకి సెక్రటరీలు ఉంటారు. మరి వీళ్ళందరూ ఉండగా ఇంకా స్పెషల్గా ప్రభుత్వ సలహాదారుల అవసరం ఏమొచ్చింది? అసలు ఈ ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? ఇది కదా ప్రశ్న. మొత్తం సలహాదారులు ఎంతమంది అసలు? 89 మంది అండి. 89 మంది. ఈ 89 మంది సంబంధించి ఒక శ్వేతపత్రం అయితే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. పలానా సలహాదారు ఆయన ఇన్ని మీటింగ్స్ అటెండ్ చేశారు, ఈ విధమైన సలహాలు ఇచ్చారు. ఆయన సలహాల వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా కూడా అనవసరం మనకి ప్రస్తుతానికి. అసలు ఏం చేశారు వీళ్ళు అనేది కావాల్సిందే ఖచ్చితంగా. ఈ సలహాదారులను తీసుకోవడం వెనకమాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఆయనకి ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, ఎలక్షన్స్ ముందు కావచ్చు, ఆయనకి ఇతోధికంగా ఉపయోగపడిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ సలహాదారుల లిస్టులో చేర్చేసేసి వాళ్ళందరికీ వడ్డీ చేయడం మొదలెట్టేశాడు ఆయన. ఈ వడ్డన ఎక్కడి దాకా వెళ్ళింది అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో నాయకులు, మన రాష్ట్రంలో మేధావులు, మన రాష్ట్రంలో సామాజికవేత్తలు వీళ్ళు ఎవరో ఉన్నారనేది మనకు సంబంధం లేదు. పక్క రాష్ట్రాలలో అయినా పర్వాలేదు, నా మాట వినేవాడు కావాలి. ఒక హార్డ్ కోర్గా నీ మాట మాట్లాడేవాళ్ళు కావాలి. ఇప్పుడు అతను ఉన్నాడు 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఏం చెప్పాడు? అయ్య బాబోయ్ అదో పెద్ద ఉగ్రవాద శిక్షణా కేంద్రం అని చెప్పాడు. అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో ఒక మనిషిని తీసుకుంటే ఆ ఉద్దేశం ప్రకారమే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి అప్పగించిన బాధ్యతకి ఇంకో 4 ఇంతలన్నా పనిచేస్తారు తప్పితే తక్కువ అయితే చేయరు. చేస్తే ఉండవు పోస్టులు. ఆ పద్ధతిలో వీళ్ళు ఒక ఉగ్రవాదుల మాదిరి వీళ్ళకి ఏదైనా టాస్క్ ఇస్తే పనిచేయాలి, లేదంటే నోరు మూసుకుని కూర్చోవాలి. అలా అని టాస్క్ ఇచ్చినప్పుడే టాస్క్ మాత్రమే డబ్బులా అంటే అది కాదు, నోరు మూసుకున్నందుకు డబ్బులే నెల నెల వాళ్ళ ఖాతాల్లోకి వచ్చి చేరిపోతాయి. అసలు ఈ సిస్టమ్ని క్వశ్చన్ చేయలేదు చూడండి ఇప్పటిదాకా. ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థేనా అసలు ఈ సలహాదారులు అనేది? పైగా ఈ సలహాదారుల్లో ఎక్కడో ఒక చోట వేరే సామాజిక వర్గాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. ఒకప్పుడు ఎప్పుడన్నా ఒక ఇద్దరికి తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఒక 2 పోస్టులు ఇస్తే గగ్గోలు పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడరేంటి ఎవరు అసలు దీని గురించి? అంటే
తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకపోయారంటే అది వేరే విషయం. సామాన్య జనమైనా ఎవరన్నా కూడా ఆయన మాట్లాడవచ్చు కదా. ఏంటిది ఈ అరాచకత్వం ఏంటి? నీ కులం అన్నీ నీకు ఇష్టం ఉంటే వాడికి ఇంకేదో చేసి పెట్టు, ఓ కాంట్రాక్ట్ ఇవ్వు, లేకపోతే ఇంకోటి చెయ్యి, లేదు నీ పార్టీలో ఒక పదవి ఇచ్చుకో. అంతేగాని ఊరూరి పసుపు ఊరూరి కుంకుమ ఊరేగన అన్నట్లు ప్రభుత్వం డబ్బులతోటి మీ సరదాలు తెచ్చుకోవడం ఏంటి? నీకు ఇష్టం ఒక వ్యక్తి అంటే నువ్వు నీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకో, నువ్వు తిండి పెట్టుకో, నీ దగ్గర ఖజానాలో డబ్బులు ఇచ్చుకో. నేను ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి అసలు రాజకీయ నాయకులు అంటే, ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంటే వీళ్ళు ప్రభుత్వ ఖజానాకి ట్రస్టీలు లాంటి వాళ్ళు. అలాంటిది ఇట్లా ఇజార్లు బజార్లు చేసుకుంటారా డబ్బుల్ని? ఇంత విరజముకుంటారా డబ్బులు ఎంత ఎక్కువైతే మటుకు? 88 మంది ప్రతి నెల ఒక్కొక్కరికి 1,50,000 జీతము అంటే మళ్ళీ వాళ్ళకుండే హోదాలు, వాళ్ళకుండే విమానం టికెట్లో రాయితీలు, రైల్వే టికెట్లో రాయితీలు, మళ్ళీ వీళ్ళు సరదాపడి ఎక్కడికన్నా వెళ్తామంటే, ఢిల్లీ వెళ్తాం మీటింగ్ ఏదో ఉంది అంటే ఉన్నా లేకపోయినా దానికి ఖర్చు, తిరుపతి వెళ్తామంటే తిరుపతిలో వీళ్ళకి ప్రోటోకాల్సు, ఇవన్నీ ఏంటి అసలు ప్రజల డబ్బులతోటి? మళ్ళీ మీరేమో మనది పేద రాష్ట్రం, డబ్బులు లేని రాష్ట్రం, ఇంత పెద్ద రాజధాని ఎట్లా కడతాను అంటావు. మరి ఇది ఎందుకు? ఈ 680 కోట్లు ఏంటి? ఒకప్పుడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చేదరించుకున్నట్లు వీళ్ళు కాంట్రాక్టర్లు, ఆంధ్ర పెట్టుబడిదారులు అని తిట్టిన వాళ్ళే, ఇంకా అంతకంటే హీనమైన మాటలు మాట్లాడిన వాళ్ళకి ఇవాళ అక్కడ పెద్దపేట నడుస్తూ ఉంది. అసలు దేవులపల్లి అమరు మీకు ఇంకొక జర్నలిస్ట్ దొరకలేదా? ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు అంత కొత్త వచ్చిందా? మీడియా సలహాదారు ఏంటండి? ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా ఇది? మరి ఎందుకు చేసినట్టు? ఇప్పుడు సచివాలయ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చి పెడితివి, అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పెడితివి. ఈ వ్యవస్థలన్నీ కూడా నీ మానసపుత్రికలే కదా. కరెక్టే, నీ మానసపుత్రికలే, నీకు సేవ చేయడానికే ఉన్నాయి. మరి జీతాలు కూడా నువ్వే ఇచ్చుకుంటే మీరు నేను ఇప్పుడు మాట్లాడం కదా, ఎవరు మాట్లాడరు కదా. నీ దగ్గర దోచుకున్నది బోలెడు ఉంది కదా, అవి పెట్టొచ్చు కదా. అసలు రాష్ట్రం విడిపోయింది, మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజు. అసలు ఈ రాష్ట్రం ఏమైపోద్దా అని అందరూ ఆలోచిస్తుంటే నువ్వు ఇంతమంది సలహాదారులు ఏంటండి? అసలు ఏం చేస్తున్నారు ఈ సలహాదారులు అందరూ? వాళ్ళ వల్ల ఆ రాష్ట్రం ఇంత బాగుపడింది, వీళ్ళ సలహా వల్లనే ఈ సమస్య నుంచి గట్టెక్కాము, మన రాష్ట్రానికి పరువు దక్కింది. ఇట్లాంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఏమి లేని కాడికి సలహాదారులు ఎందుకు చెప్పండి? ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారు ఎవరన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మేము సలహాలు ఇస్తాం కదా అంటాము. మనం ఎలా చూస్తాం వాళ్ళని? చేసేది మేము, బాధలేయో మేము పడతాము, విషయాలన్నీ మాకు తెలుసు, నీ సలహా ఏంటి అంటామా లేదా? అసలు మంత్రులు ఉండగా, ఎమ్మెల్యేలు ఉండగా సలహాదారులతో ఏంటండి పని? అసలు ఈ సిస్టమే రాంగ్. ఇది పెట్టినందుకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో స్కామ్ జరిగింది అని ముందేవేవో కాకిలెక్కలు చెప్పి చివరికి 24 కోట్ల 36 కోట్లు ఏదో తేల్చారు కదా. 24 కోట్లు. ఆ 24 కోట్లు ఖర్చు అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న 680 కోట్లకి 24 కోట్లకి ఎంత తేడా ఉంది? పైగా 24 కోట్లు కూడా లంచంగా పరిగణించడానికి లేదు, వాళ్ళకి పార్టీ ఫండ్గా ఇచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఆ పార్టీ ఫండ్ ఇవ్వడం కూడా తప్పు అంటే, ఈ దేశంలో బీజేపీ అత్యంత ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ అమ్ముకుంది, తర్వాత కేసీఆర్ అమ్ముకున్నాడు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏ రకంగా చూసినా ఇది సమర్థించుకునే చర్య కాదు. దీనికి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసినందుకు, అవసరమైన కార్యక్రమాలకి వాడకుండా ఉంచినందుకు ఖచ్చితంగా ఏ రోజైనా సరే
జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిందే దీనికి సంబంధించి. ఒక పక్కన టీచర్లు తక్కువయ్యారు అని స్కూళ్ళు మూస్తున్న ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు అంటే పౌరులకు సంబంధించినవి కదండి. భారత పౌరులు తయారయ్యేది తరగతి గదుల్లోనే కదా మనం చెప్పుకుంటాము. మరి అట్లాంటి స్కూళ్ళను కూడా కలిపేసేసి 2-3 ఊర్లకు ఒక స్కూల్ పెట్టి ఇప్పుడు ఆ 2-3 ఊర్ల వాళ్ళు ఎట్లా వెళ్ళాలి స్కూల్కి? మీరేమన్నా బస్సులు ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా గవర్నమెంట్ స్కూల్కి? లేవు కదా. అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళమని ఇండైరెక్ట్గా మీరు చెప్పేది. ఇట్లా మీరు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఒక్కొక్కటి మాట్లాడితే గనక, మీరే గనక వినాల్సిన పరిస్థితి వస్తే గనక మాట్లాడేవన్నీ చెవుల్లోంచి రక్తాలు వస్తాయి ఒక్కొక్కళ్ళకి. ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని దురాగతాలు చేశారు. మీరు మీ పార్టీలో ఏమైనా పునరావాసం కల్పించాలనుకుంటే మీ పార్టీ నాయకులు వీళ్ళకి మేము ఎమ్మెల్యే ఇవ్వలేకపోయాము, జడ్పీ చైర్మన్ ఇవ్వలేకపోయాము, అది ఇవ్వలేకపోయాము, ఇది ఇవ్వలేకపోయాము, కనీసం సర్పంచ్ అయినా ఇవ్వలేకపోయాము. అలాంటప్పుడు వీళ్ళకి ఏదో ఒక లబ్ధి చేకూర్చాలి. ఆ లబ్ధి ఏంటయ్యా అంటే అట్టా ఇట్టా కాదు, సలహాదారుల రూపంలో ఇవ్వాలి. మరి ఈ సలహాదారులకి రేపొద్దున 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అయిపోతుంది కదా, పెన్షన్ స్కీమ్ కూడా ఏమైనా ఉందా మీకు తెలుసా? లేదండి. అది ఉంటే ఇంకా ప్రమాదం అయ్యండి. అందుకని ఏ రకంగా చూసినా కానీ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది చాలా దారుణమైన వ్యవస్థ. ఇది ప్రభుత్వ ఖజానాకి చిల్లులు పెట్టడానికే వచ్చింది. ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, గుర్రాల ముందు పచ్చిగడ్డి కట్టి వాటిని పరిగెట్టించడం ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి తెలిసినంత ఎవ్వరికీ తెలియదు. ఓకే. అందుకని వీళ్ళతో పని చేయించుకోవాలనేది ఒకటి. కానీ ఏం పని చేస్తారు వీళ్ళు? అసలు 88 మంది లిస్టు బయట పెట్టండి ఫస్ట్. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తున్నాడు కానీ మీకు కంటికి. అసలు 88 మందో 86 మందో లేదు 20 మందే ఉన్నారు. 20 మంది లిస్ట్ ఇమ్మనండి. వీళ్ళు ఏం చేశారో తెలుస్తుంది మనకి. ఏది ఏమైనా ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వ ఖజానానికి నష్టమే తప్పితే సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేదు.